అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు టైం పాస్ చేయడానికి ఒక స్త్రీతో కలిసి ఒక మంచి రెస్టారెంట్కు వెళ్ళి భోజనం చేయడానికి ఇష్టపడతారు. సినిమాకు వెళ్ళి జాలీగా గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఈరోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా గడుపుతారు. పరిహారంలో ఈరోజు శ్రీ విష్ణు ఆలయంలో పసుపు వస్త్రంలో పప్పు బెల్లం వంటివి సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఈ రాశి వారికి చాలా బాగా కలిసి వస్తుంది. ఉన్న సమస్యల నుండి విముక్తి పొందగలుగుతారు. పాత తగాదాలు కూడా పరిష్కారం అయిపోతాయి. ఎవరితోనూ ఈరోజు వాగ్వివాదానికి దిక్కకండి. కోపాన్ని నియంత్రించుకోండి. మీ మిత్రులతోటి సంబంధాల్లో మాధుర్యం కొనసాగించుకోండి. ఈరోజు కొన్ని పనులు పూర్తి చేయడం వల్ల మీ మనసులో ఆనందంగా ఉంటుంది. మీ బంధువుల నుంచి గౌరవం పొందగలుగుతారు. ఈరోజు వ్యాపారంలో కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచిస్తే మీరు అందులో గొప్ప విజయాన్ని పొందగలుగుతారు. మీ ఆర్థిక స్థితిని కూడా బలోపేతం చేయగలుగుతారు. ఈరోజు స్నేహితులతో సరదాగా గడపండి. పరిహారంలో ఈరోజు పేదలకు బట్టలను లేదా అన్నదానం వంటివి చేయటం వల్ల మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక విషయంలో ఉన్నటువంటి బాధలు ఆటంకాలు తొలగించబడతాయి. షాపింగ్ వ్యవహారాల్లో మెలకువ ప్రవర్తించాలి. రాజకీయ నాయకులు తాము చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి కృషి చేస్తారు. ప్రతి విషయంలోనూ ఈరోజు మీరు చాలా బాగా మీ అభిప్రాయాలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు కాస్త పునః ప్రారంభమవుతాయి. ఈరోజు కొత్త ఉద్యోగానికి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు అవకాశం లభించే అవకాశం ఉంది. మంచి సమయము సద్వినియోగం చేసుకోండి. లేకపోతే చేతుల నుండి సమయం తొలగించబడుతుంది, జారిపోతుంది. క్లిష్టమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు సమర్థవంతంగా వాటిని పరిష్కరించుకోగల సామర్థ్యాన్ని మీరు కలిగి ఉంటారు. వ్యాపార లావాదేవీలు ప్రోత్సాహకరంగా కొనసాగిస్తారు. స్త్రీలకు విదేశీ వస్తువుల అలంకరణ పైన ఆసక్తి ఇంకా పెరుగుతుంది. ప్రముఖులతోటి పరిచయాలు పెంచుకుంటారు. ఈరోజు మీరు చూసినట్టు భాగస్వామిక సొంత వ్యాపారాల్లో ఏకాగ్రత చాలా అవసరమవుతుంది. ప్రత్యర్థులు మిత్రులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ వాక్చాతుర్యం వల్ల అందరినీ మీరు మీపై ఆకర్షితులు చేసుకుంటారు. గృహ నిర్మాణాలకు మరమ్మతులు మీకు సంబంధించి కార్యక్రమాల్లో ఏకాగ్రత చాలా అవసరం అవుతుంది. మీకు స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి అయితే ఆశాజనకంగానే ఉంటుంది. నిరుద్యోగులు చేపట్టినటువంటి ఉపాధి పథకాలు మందకొడిగా సాగుతాయి. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలు మాత్రం అనుకూలిస్తాయి. ఈరోజు మీరు చేపట్టినటువంటి ప్రతి కార్యంలో మీరు సఫలీకృతమవుతారు. ఈరోజు మీ అంచనాలు బట్టి చూసినట్లయితే, గ్రహ సంచారం బట్టి, గ్రహాల కదలికలను బట్టి చూసినట్లయితే కనుక మీరు పరిహారాన్ని చేసినట్లయితే కనుక మీకు మంచి శుభప్రదంగా ఉంటుంది. ఆటంకాలు దోషాలు ఏమన్నా ఉన్నా కూడా అవి తొలగించబడతాయి. మీరు ముందుగా ఒక మట్టి పాత్రను ఉపయోగించాల్సి ఉంటుంది. కొత్త మట్టి పాత్రను కొని దాంట్లో రాళ్ళ ఉప్పు కూడా కొని తెచ్చుకోవాలి. ఇంట్లో ఉపయోగించేది వేయకూడదు. దాంట్లో దాని మీద 4 ఆ మట్టి పాత్రలో రాళ్ళ ఉప్పును నిండుగా వేసుకొని దాని మీద 4 గరుడముక్క కాయలు పెట్టాలి. ఆ తర్వాత మీరు ఆ ఉప్పు మీద పెట్టిన తర్వాత నైరుతి మూలాన లేదా ఈ మట్టి పాత్రను ఇంట్లో నైరుతి మూలాన లేదా ఈశాన్య మూలాన పెట్టాలి. తర్వాత నువ్వుల నూనె దీపం పెట్టి అగరబత్తి పెట్టాలి. ఇక దాని తర్వాత మీరు ఈ యొక్క గరుడముక్క కాయలు ఉంటాయి కదా, ఆ 4 గరుడముక్క కాయల్లోంచి 2 గరుడముక్క కాయలను ఏం చేయాలంటే ఇంట్లో పెట్టి 2 వెంట పెట్టుకొని మీరు ఎక్కడైనా సరే కార్యానికి వెళ్ళేటప్పుడు ఏదైనా శుభకార్యానికైనా సరే, మీ పనుల గురించి అయినా సరే, ప్రేమ వ్యవహారమైనా సరే, ముఖ్యమైన కార్యక్రమాలకు బయట వెళ్ళేటప్పుడు మీ వెంట తీసుకొని వెళ్తూ ఉండండి. ఇలా చేయటం వల్ల మీ కార్యాలన్నీ సఫలీకృతం అవుతాయి. మీకు ఏ విధమైనటువంటి నెగిటివిటీ అనేది దరి చేరదు. మీకు అంతా శుభప్రదంగా అన్ని పనులు జరిగిపోతాయి. ఇక మీకు అన్ని కార్యాల్లో ఉన్నటువంటి మంచి శుభప్రదాన్ని మీరు పొందగలుగుతారు. అంత నెగిటివిటీ తొలగించబడుతుంది. పాజిటివిటీ అనేది పొందటం జరుగుతుంది. కేవలం పాజిటివిటీ మాత్రమే మీరు పొందగలుగుతారు.
దంపతుల మధ్య ఏమన్నా తగాదాలు అయి ఉన్నా కూడా వాటంతటా అవే పరిష్కారం అయిపోతాయి. ఇక సంతానం విషయంలో ఉన్నటువంటి చదువుల విషయంలో సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. అప్పుల బాధ కూడా తీరిపోతుంది. ఇక శత్రువు నుండి కూడా ఏ విధమైనటువంటి హాని అనేది మీకు దరి చేరదు. ఇక మంచి మంచి మిత్రులను కూడా కలవడం జరుగుతుంది. లక్కీ సంఖ్య 41 మరియు లక్కీ కలర్ అయితే బూడిద. తర్వాత రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి, శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.